నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లైవ్ చూద్దాం. అమ్మా, అక్కలు చెల్లెళ్ళు మీరు చప్పట్లు కొట్టండమ్మా. మన బాయ్సాబ్ సోదర వర్గం అంతా చూస్తూ కూర్చున్నారు. ఇది డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్. ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై చెప్తుంటారు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి చేరేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రజాపాలన ప్రభుత్వం అని. మరి ఆత్మీయ భరోసా కింద అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ చెప్పాలి, తెలంగాణ అంటేనే ఇండ్లు అంటే ఏం పేరు గుర్తొస్తుంది? అందరు గట్టిగానండి. ఏమి ఇండ్లు? జోర్సే और प्यार से ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. అదిగో తెలుగు మంగమ్మ, ఎం అనంతమ్మ, ముక్కాని రాములమ్మ, వన్నాడ వెంకట నరసమ్మ, ముక్కాని మొగులమ్మ, వీరికి 11,80,00,000 రూపాయలు 11 crores 80 lakhs వర్త్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. 236 మంది లబ్ధిదారులు ఉన్నారు. మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక ఆత్మవిశ్వాసానికి, సంతృప్తికి, తలెత్తుకొని నిలబడ్డానికి ఒక ఎగ్జాంపులరీగా మారుస్తా అన్నది వారి సంకల్పం. ఇప్పుడు రేషన్ కార్డులు మొత్తం మన చంద్రవంచ గ్రామంలో 414 ఇండ్లు ఉన్నాయి. 163 అప్లికేషన్లు వచ్చినాయి. శ్రీమతి పాకాల వేదవతి, పల్లెగారి లక్ష్మి, ఎస్ లక్ష్మి, బుర్ర రామాంజనేయులు, తెలుగు ఆంజనేయులు, వీరు ప్రొసీడింగ్స్ అందుకుంటారు రేషన్ కార్డ్స్కి సంబంధించి. పల్లెలో పుట్టి, పల్లెలో పెరిగి, పల్లె ప్రజల కష్టాలు దగ్గరగా చూసి, పల్లెలో యుక్త వయసులోనే మరి ప్రజాసేవా రంగంలోకి ఒక కొదమ సింహంలా దూకి నిరంతరం సేవ చేసినప్పుడు తాను అనుకున్నది సాధించటం ఎలా సాధ్యమో నిరూపించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, ముఖ్యమంత్రి అంటే యావత్ రాష్ట్రం, ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో కూడా ప్రతి లబ్ధిదారు కూడా సంతృప్తి అందించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు తమ నియోజకవర్గంలో, తమ గ్రామంలో లాంఛనంగా శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు మీరందరూ చూశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహలక్ష్మి, ఉచిత బస్సు లాంటి పథకాల తర్వాత మళ్ళీ అద్భుతమైన పండుగ రోజు ఈరోజు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ పండుగకి మీరు ఆశీర్వచనం అందించాలి, అభినందన అందించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు, సిఎస్ గారి ఆదేశం మేరకు కలెక్టర్ సీతా మేడం అదిగో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందరి నోట అన్ని వేళలా పలికే మాట అమ్మ. అమ్మనే గృహ విజేత, గృహ నేత, ఇంటి నాయకురాలు. అందుకని ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కూడా తల్లి పేరు మీద ఇవ్వాలన్నది ఆనరబుల్ సీఎం గారి సంకల్పం.
ఇప్పుడు మనం సమాచార విప్లవ యుగంలో ఉన్నాం. పత్రికలు ప్రచార సాధనాలు లేని ఇల్లు లేదు.